ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే, ఇయుడి అప్పుడు మీకియ్యబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే, ఈరోజు లోకములో క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేక మంది దేవుడు మాకు ఉద్యోగము ఇవ్వాలి, మంచి ఇంటిని కట్టుకునే స్తోమతనివ్వాలి, పిల్లల్ని దయచేయాలి, ఇలా పలు రకాలుగా దేవుని నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉన్నారు. కానీ దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడో గ్రహించలేని స్థితిలో ఉండి తాము దేవునికి దగ్గరగా ఉన్నామని చెప్పుకుంటున్నారు. కానీ వారి జీవితములు దేవునికి అయిష్టముగా ఉన్నాయని తెలుసుకోలేకపోతున్నారు. ప్రియులారా, దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు అని మనల్ని మనము ప్రశ్నించుకొని పరిశుద్ధ లేఖన భాగాలను మనము గమనించినట్లయితే, మానవుని జీవితంలో లేక శరీరములో హృదయము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనగా మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ హృదయంలో పుట్టి మన నోటి ద్వారా బయటికి వస్తాయి. మరియు మనము చేసిన పనులకు అవి మంచివైనా చెడ్డవైనా సరే, మనము చేసే సమస్తమునకు మన హృదయమే సాక్షిగా ఉన్నది. కనుక హృదయము చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాకుండా మన బయట అలంకారణ బట్టి కాదు గాని హృదయ ఆలోచనలను బట్టి మనకి తీర్పు తీర్చబడును. కనుక దేవుడు మన హృదయమును కోరుకుంటున్నాడు. ఆ రీతిగానే ప్రియులారా, దేవునికి మనము ఇవ్వవలసినది మరియు దేవుడు మన నుండి కోరుకున్న వాటిలో రెండవ ప్రాముఖ్యమైనది సమయము. నిత్యము సాగే మన జీవనములో పొట్ట కూటి కొరకు, మంచి నివాసము కొరకు, ధనము సంపాదించుకొనుటకు, ఇలా భౌతిక సంబంధమైన వాటి కొరకు మన సమయమును ఎక్కువగా ఖర్చు పెడుతున్నాము. కానీ ఆత్మ సంబంధమైన జీవితము కొరకు, నిత్య జీవితము కొరకు సమయమును కేటాయించలేని స్థితిలో ఈనాటి క్రైస్తవులు అనేకులు ఉన్నారు. మనమెందుకు ఎక్కువ సమయము దేవునిలో గడపాలి, ఎందుకు దేవునికి సమయం ఇవ్వాలి అనే ప్రశ్నలకు దేవుని వాక్యము ఈ విధముగా సమాధానము తెలియజేసినది. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక ఉపయోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అన్న వచనము ప్రకారం, ప్రియులారా, ప్రభు దినము సమీపముగా ఉన్నది కనుక దేవునికి సమయము ఇవ్వవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, ఆ రీతిగానే క్రైస్తవుడు దేవునికిచ్చే వాటిలో అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది కానుక లేదా మన రాబడిలో భాగము. ప్రియులారా, చాలామందికి ఈ విషయముపై సరి అయిన అవగాహన లేక కానుకలు మనుషులకిస్తున్నాము అనే భావనలో ఉండి దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వకుండా తమను తామే నష్టపరుచుకుంటున్నారు. ప్రియులారా, మనమందరము గ్రహించాల్సిన విషయము ఏమిటంటే, మనం ఈ లోకములో కానుకలు లేక బహుమతులు ఎవరికిస్తాము అంటే, మనకిష్టమైన వాళ్ళకి, మన సన్నిహితులకు, స్నేహితులకు, మనకు సహాయము చేసిన వారికి కృతజ్ఞత భావము కలిగి కానుకలు లేక బహుమతులు ఇచ్చి మన ప్రేమను వారి ఎడల వ్యక్తపరుస్తుంటాం. ఆ రీతిగానే క్రైస్తవులమైన మనము దేవుని ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నామో తెలుసుకొనుటకు, ఆయన మన ఎడల మన కృతజ్ఞత భావము కలిగి ఉన్నామో లేదో పరీక్షించుటకు ఆయన ఎన్నుకున్న మార్గమే ఈ కానుకలు లేదా రాబడిలో భాగము. ప్రియులారా, మన దేవుడు మన నుండి కానుకలు కోరుకొనుటకు ఆయన ఏమీ లేనివాడు కాదు. కానీ మన విశ్వాసమును పరీక్షించుటకు ఆయన మన యొద్ద నుండి కానుకలు కోరుకుంటున్నాడని గ్రహించుకోవాలి.
ప్రియులారా, యానీ అశ్వత్ అనే ఒక ఉపాధ్యాయుడు 1887 సంవత్సరం తిరునాలవేలి అనే జిల్లాలో ఒక కళాశాలలో పాఠాలు చెబుతూ ఉన్నప్పుడు భిక్షం అడుగుటకు ఒక బాలుడు వచ్చాడు. అంధుడైన ఆ బాలుడు ఆయన యొద్దకు వచ్చి భిక్షమడిగాడు. తమ్ముడు, ఇది విద్య నేర్పిస్తున్న స్థలము, నీకిచ్చుటకు ఆహారము లేదు కాబట్టి నీవు వేరే చోటికి వెళ్ళి అక్కడ భిక్షమడుగుము అని అన్నాడు. వెంటనే ఆ బాలుడు జవాబుగా, నాకు విద్యనివ్వండి అని అన్నాడు. ఆ మాట ఆయన యొక్క హృదయంలో గొప్ప ప్రభావాన్ని చూపించింది. ఆ మాట యొక్క ప్రభావం వలనే అందులకు పాఠాలు చెప్పుటకు ఒక పాఠశాలను ప్రారంభించాలని ఆలోచన కలిగింది. వెంటనే ఆ బాలుడికి పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. అది ఒక స్కూలుగా పెరిగి భవిష్యత్తులో చాలా పెద్ద స్కూలుగా రూపాంతరము చెందింది. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాల్లో కూడా సారెపాతు అనే ఊరిలో ఉండిన విధవరాలు తన యొద్ద ఉండిన కొంచెము పిండి, నూనె మాత్రమే పెట్టుకొని ఉన్నది. ఈ పరిస్థితులలో ఏలియా అనే ప్రవక్త వచ్చి తన యొద్ద ఉన్న కొంచెము పిండి, కొంచెము నూనెతో రొట్టెను తయారు చేసి ఇమ్మని అడిగాడు. ఆమె అలాగే చేసింది. అందు నిమిత్తము ఆ దేశములో వర్షము కురవక కరువు వచ్చినప్పటికీ ఆ విధవరాలి యొక్క కుండలో పిండి తగ్గిపోలేదు, బుడ్డిలో నూనె కొదువైపోలేదు. తనకు కలిగిన కష్ట పరిస్థితిలో కూడా తనకు కలిగిన వాటిలో నుండి పెట్టడం వలన కరువు కాలమంతటిలో కూడా తను దీవెనకరముగా సమృద్ధిగా జీవించుటకు హేతువైంది. ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు మనందరి కొరకు తన ప్రాణము ఇచ్చుట వలన మనం ఆయనను ప్రేమిస్తున్నాం. విధవరాలు కూడా తనకు కలిగినవన్నీ ఇచ్చి దీవెనకరమైన జీవితాన్ని పొందుకుంది. ప్రియులారా, యానీ అశ్వత్ కూడా తన యొద్ద ఉన్న విద్యను ఇచ్చుట వలన గొప్ప అందులబడి ఏర్పడటానికి కారకుడయ్యాడు. ఆ రీతిగానే ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మన చుట్టుపక్కల ఉంటున్న అనేకులు తమ పనులు కోల్పోయి ఒక పూట భోజనము కూడా లేకుండా ఉండవచ్చు. అలాంటి వాళ్లకు, పేదలకు, సమాజములో అట్టడుగు స్థానములో ఉన్నవారికి మనము చేయగలిగిన సహాయము చేద్దాం. ఇతరులకు మన హస్తాన్ని చాపుదాం. విస్తారముగా దేవుడు కూడా మనలను ఖచ్చితముగా దీవిస్తాడు. ఆ రీతిగా మన జీవితాలను స్థిరపరచుకొనుటకు అట్టి కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. దేవా, ఈరోజు మేము తెలిసి తెలియక చేసిన తప్పులను, అపరాధములను క్షమించి ఇంకెప్పుడు పాపములో పడకుండా మీకు లోపడే హృదయం మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వినిన వాక్యాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. అవును ప్రభువా, మేము కూడా అనేకులకు ఇచ్చువారిగా ఉండుటకు అటువంటి ప్రేమను మాలో కలిగించుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు మేము తెలిసి తెలియక చేసిన తప్పులను, అపరాధములను క్షమించి ఇంకెప్పుడు పాపములో పడకుండా మీకు లోబడే హృదయం మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఇది మొదలుకొని మేము చేయి ప్రతి పనులు, ప్రయత్నములన్నిటిలో మాకు తోడుగా ఉండి మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం. దేవా, మీరు ఆజ్ఞాపిస్తే మాకు దీవెన కలుగుతుంది తండ్రి. అయ్యా, మీరు మాట సెలవిస్తే మా కార్యాలు సఫలమవుతాయి. దేవ, సహాయం చేయండి తండ్రి. అయ్యా, కేవలం మంచి కార్యాలకే గాని చెడు కార్యాలకు మేము కారకులము కాకుండా మీ సన్మార్గంలో మమ్మల్ని నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం.
దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయాన్ని పొందుకున్నట్టు బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, నీ బిడ్డలందరికీ కావలసిన ఉద్యోగము దయచేసి అయ్యా వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని జ్ఞాపకము చేసుకొని వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక సమస్యలను తీసివేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక నా తండ్రి కన్నీటితో ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ హస్తాలతో బిడ్డల గర్భాలను ముట్టి వారి గర్భాలను తెరిచి అయ్యా బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటినీ మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.